హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చాలామందికి 10 డేస్ గడుస్తున్నా 15 డేస్ గడుస్తున్నా పిఎఫ్ ట్రాన్స్ఫర్ పెండింగ్ అని చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎందుకు పెండింగ్ చూపిస్తుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. ఇక్కడ మనం యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ముందు మనము పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ని ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా, పెండింగ్లో ఉందా, రిజెక్ట్ అయిందా, పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని చూపిస్తుందా అని మనము చూడవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీరు ఓల్డ్ కంపెనీ నుండి న్యూ కంపెనీలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇక్కడ మనము చూస్తున్నటువంటిది ప్రీవియస్ మెంబర్ ఐడి. ప్రీవియస్ అంటే ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి ఐడి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ప్రజెంట్ అకౌంట్ నెంబర్. ప్రజెంట్ అకౌంట్ నెంబర్ అంటే ప్రస్తుతం ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన పిఎఫ్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. క్లెయిమ్ స్టేటస్ ఏముంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. పెండింగ్ ఎట్ కరెంట్ ఎంప్లాయర్, పెండింగ్ ఎట్ ప్రజెంట్ ఎంప్లాయర్ అంటే ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది వీరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసుకొని 15 డేస్ అయితే గడుస్తుంది. 15 డేస్ నుండి ఇలానే పెండింగ్ అని చూపిస్తూ ఉంది. ఎందుకు చూపిస్తుంది అంటే ప్రస్తుతం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఈ ప్రస్తుత కంపెనీ ఎంప్లాయర్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. హెచ్ఆర్ అనేది మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనకు ఆప్షన్స్ అక్కడ కనిపిస్తాయి. ప్రజెంట్ ఎంప్లాయరు లేదా ప్రీవియస్ ఎంప్లాయరు, ఏదో ఒక కంపెనీ వాళ్ళు మనకు ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తే ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది మొదట హెచ్ఆర్కి వెళ్తుంది. దాని తర్వాత పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఈ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు అప్రూవ్ చేస్తే మనకు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మీకు తొందరగా పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మీ ప్రస్తుతం ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఓల్డ్ కంపెనీ నుండి మేము ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము, మీరు అప్రూవ్ చేయండి సార్ అని చెప్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేస్తే మనకు సుమారుగా ఒక 20 డేస్ లోపల పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటే మనకు 1 మంత్ 2 మంత్స్ కూడా టైం అనేది పడుతుంది పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. హెచ్ఆర్ వాళ్ళు ఎంత తొందర ట్రాన్స్ఫర్ అప్రూవ్ చేస్తే అంత త్వరగా పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.